ఆగస్టులో 29వ తేదీ అని నేటి శుక్రవారానికల్లా తెలంగాణలోని 32 జిల్లాలలోనూ జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు రిలీజ్ అయ్యాయి. అయితే పెరిగిన ఆసరా పెన్షన్లు ఏవి, అలాగే కొత్త చేయూత పెన్షన్లు ఎప్పుడు అని వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు కొత్త విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను అంటే లేటెస్ట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ను టాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు ఎంచుకోండి ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఈ కొత్త ఆసరా పెన్షన్దారులకు ఈ ఆగస్టు నెల కూడా ఊసూరు మనమిచ్చే నెలగానే ఉండిపోయింది. ఎందుకంటే ఆసరా పెన్షన్లు విడుదల కాలేదు. వాస్తవానికి పాత పెన్షన్దారుల యొక్క అకౌంట్లలో పాత విధానంలోనే అంటే ఫేస్ రికగ్నిషన్ అనేది లేదు. కానీ ఇది త్వరలో ఉంటే ఉండవచ్చు. ఏదేమైనా పాత విధానంలోనే పాత పెన్షన్లే అంటే వృద్ధులకు 2016, దివ్యాంగులకు 4016. ఇక వితంతువులు అంటే 2016 కింద తీసుకున్న ఏ కేటగిరీ వాళ్ళకైనా అంతే 2016లో విడుదలయ్యాయి. ఇది జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు. అంటే 32 జిల్లాలలో ఈ రోజు కల్లా అందరి అంటే పెన్షన్దారుల యొక్క అందరి అకౌంట్లోకి జమ అవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో అంటే చాలా పల్లెటూర్లలో కానీ దూరంలో ఉన్న ఏది మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న పెన్షన్దారులకు సాంకేతిక సమాచారం అనేది అంత త్వరగా వెళ్ళదు. కాబట్టి వారు పెన్షన్ తీసుకోవడానికి ఇప్పటి వరకు వారు ప్రయత్నాలు చేయడం లేదు. కానీ నిశ్చింతగా ఇప్పుడు పెన్షన్ తీసుకోవడానికి మీ సేవ కేంద్రాలకు లేదా ఎస్బీఐ బ్యాంకుకు వెళ్ళవచ్చు. ఏదేమైనా ఆసరా పెన్షన్ల పెంపు అనేది జరగలేదు. జూలై నెలకు సంబంధించింది కదా. అలాగే కొత్త ఆసరా పెన్షన్దారులకు కూడా ఈ నెలలో పెన్షన్లు అనేవి రాలేదు. కానీ గత కొన్ని నెలలుగా అంటే 3-4 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేసినట్లు, అలాగే మంత్రి సీతక్క గారు కూడా పెన్షన్దారుల విషయంలో గట్టి కృషి చేసి కొత్త ఆసరా పెన్షన్దారులకు ఈ ఆగస్టులో జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు వేస్తారని కొన్ని వదంతులు వచ్చాయి. కానీ అది జరగలేదు. ఇంకా పెన్షన్ల పెంపు కూడా ఉంటుందనే విషయంలో ఇప్పటికే వదంతులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇంకో 2-3 రోజుల్లో ఈ నెల గడిచిపోతుంది. కాబట్టి ఇక దీన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఆగస్టు నెల పెన్షన్ అనేది సెప్టెంబర్లో తీసుకుంటాం కదా. సెప్టెంబర్ 30 లోపు ఏ సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అందుకు సిద్ధమవుతోంది. కాబట్టి ఆ సమయానికంటే ముందే అంటే 2025వ తారీఖు కానీ లేదా సెప్టెంబర్ 15 వరకు కానీ ఈ రాష్ట్రం అంతటా పెరిగిన ఆసరా పెన్షన్లు అంటే వృద్ధులకు 4016, ఇలాగే వృద్ధుల కేటగిరీలో ఏది వితంతువులు, ఒంటరి మహిళలు, ఇంకా ఎయిడ్స్, బోధకాలు ఇలాంటి వ్యాధిగ్రస్తులకు ఏది దాదాపుగా 2016గా కానీ లేదా 4016గా కానీ లేదంటే 4000గా కానీ ఇస్తారు కావచ్చు. ఇంకా వికలాంగులకైతే దాదాపు 6016 పెరుగుతాయనే సూచన ఉంది. ముఖ్యంగా ఇది వృద్ధుల పెన్షన్ కంటే ఇటువంటి కేటగిరీలో ఉన్న వారికంటే దాదాపుగా దివ్యాంగులకే ముందుగా 6000 అనే పెన్షన్ను చేయూత పెన్షన్ అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది మంత్రి సీతక్క యొక్క గట్టి కృషి అని తెలుస్తోంది. ముందు దివ్యాంగులకి ఆసరా పెన్షన్లు అంటే చేయూత పెన్షన్లు ఇవ్వాలని ఈ ఆగస్టు నెలకు సంబంధించిన ఈ చేయూత పెన్షన్లను సెప్టెంబర్లో అందజేయాలని ఆమె ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలుస్తోంది. ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఫేస్ రికగ్నిషన్ అంటే ముఖ ఆధారిత గుర్తింపుతో పెన్షన్లు ఇవ్వడం అనేది, అలాగే యాప్లో కూడా లిస్టుల్లో అంటే పేర్లు ఉండడం అనేది ఖచ్చితం. ఇటువంటి 2 విషయాలతో
తర్వాత అంటే వచ్చే సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఈ కొత్త విధానంలో పెరిగిన పెన్షన్లను ఇస్తారన్నమాట. మరి ఇటువంటి పెరిగిన పెన్షన్లను ఈ విధానంలో తీసుకోవడానికి మనం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని ఫేస్ రికగ్నిషన్ అంటే ఏది ఎస్బీఐ బ్యాంకుల్లో కానీ మీ సేవా కేంద్రాలలో కానీ ఫేస్ రికగ్నిషన్ అనేది చేయించుకోవాలి. అంటే మనం వేలు ముద్రలు వేసి ప్రింట్లో ఇచ్చినట్టుగా మన ముఖాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఫోన్లో మళ్ళీ ఫోటోలు తీసుకొని పెన్షన్దారుడి యొక్క ముఖ చిత్రాన్ని గుర్తించి ఆ తర్వాత నెలలో పెరిగిన పెన్షన్లు ఇస్తారు. దీనికి అర్థం ఏంటంటే ప్రభుత్వం కొన్ని పెన్షన్లను ఏరివేయాలని చూస్తుంది. ఏరుపారాలను చూడమనేది అంటే బడ్జెట్ను అంటే ఏది కోతగా ఉన్న ఈ బడ్జెట్ను కుదింపు చేసి మరింత బడ్జెట్ను సమకూర్చి ఇప్పుడు పాత విధానంలో పాత పెన్షన్లు తీసుకుంటున్నాం. ఆసరా పెన్షన్దారులకు జీవోని విడుదల చేసి అంటే పెన్షన్ల పెంపు విషయంలో జీవోని విడుదల చేసి చేయుత పెన్షన్లుగా ఆ పెరిగిన బడ్జెట్తో అంటే సమకూరిన బడ్జెట్తో వాళ్ళకి చేయుత పెన్షన్లు అనేవి అంటే ఇంతకుముందు చెప్పినట్లు దివ్యాంగులకు 6,000 లేదా 6,016, అలాగే వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నెలకు 4,000 లేదా 4,016 వారి బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సో అర్థమవుతోంది కదా ఫ్రెండ్స్, ఈ ఫేస్ రికగ్నిషన్ అయినా ఇంకా యాప్ల్లో ఉండడమైనా అంటే పేర్లు నమోదై ఉండడమైనా ఇవన్నీ దేనికి మనకి ఇప్పుడు అర్థమవుతోంది. అలాగే ఈ ఆసరా పెన్షన్లు అనేవి సెప్టెంబర్ నెల నుంచి చేయుత పెన్షన్లుగా మారే అవకాశం ఉంది. ఇక కొంతమంది విమర్శకులు ఏమంటున్నారంటే కొంతమందికి అంటే ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చేయుత పెన్షన్లు పాత విధానంలోనే అంటే వృద్ధులకు 2,016 కానీ దివ్యాంగులకు 4,016 కానీ ఇచ్చి కాకపోతే దానికంటే ముందు జీవో విడుదల చేసి ఆ ఆసరా అనే పేరును చేయుతగా మార్చి మొత్తం ఈ 32 జిల్లాల్లో అంటే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఉన్న అందరి ఆసరా పెన్షన్దారులకు ఆ తర్వాత నుండి చేయుత పెన్షన్దారులుగా నామకరణం చేసి వాళ్ళకు పాత విధానంలోనే పాత పెన్షన్ ఇస్తే ప్రయత్నం చేస్తోందని వాళ్ళు ఇటువంటి వాటి కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నుండి కూడా ఇటువంటి విమర్శలు కలిగి ఉన్నాయి. ఏదేమైనా ప్రభుత్వం మీద ఇప్పుడు చాలా ఒత్తిడి ఉంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి సీతక్క గారు అయితే ఆసరా పెన్షన్దారుల విషయంలో చాలా గట్టి కృషి చేస్తోంది. పలుమార్లు కేబినెట్ను కూడా కలిసి అంటే ఈ పెన్షన్దారుల యొక్క డిమాండ్ తెలియజేసింది. పెన్షన్లు ఇవ్వకపోతే ప్రభుత్వానికే చేటు వస్తుందని తప్పకుండా అతి త్వరలోనే పెన్షన్లను పెంచే విధంగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆమె సూచించడం చేసింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఏమైనా అతి త్వరలో అంటే గతం నుంచి సర్పంచ్ ఎన్నికలకు ముందే అంటే సంక్రాంతి వారిలో సర్పంచ్ ఎన్నికలకు ముందు ఆసరా పెన్షన్లు పెరుగుతాయనే వార్తలు వచ్చాయి కదా, అలా ప్రతి నెల వస్తూనే ఉన్నాయి. అది ఇప్పటిదాకా వచ్చింది, ఇక్కడి దాకా వచ్చింది. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, కాబట్టి ఈ సెప్టెంబర్లో అంటే 2 రోజుల తర్వాత మొదలయ్యే నెలలో ఈ ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు చేయుత పెన్షన్లుగా మారి అంటే పెన్షన్ల పెంపు అనేది పెన్షన్దారుల అకౌంట్లోకి వెళ్ళిపోతుందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం నుంచి కూడా దీనికి సానుకూలంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది వాలంటీర్ కాదు, కాకపోతే ఖచ్చితమైన డేటు అనేది ఫిక్స్ కాలేదు. కాబట్టి అధికారికంగా ప్రకటన వచ్చిన లేదా జీవోను విడుదల చేసిన ఆ డేట్ అనేది తెలుస్తుంది. సో దానికోసం మనం ఎదురు చూద్దాం. ఇక మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నట్లయితే అంటే ఆసరా పెన్షన్ల పెంపే విషయంలో మీకు ఎటువంటి అభిప్రాయం ఉన్నా లేదా సమస్య ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము అలాగే బెల్ను టాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్.